అందరికీ నమస్కారం. నా పేరు కోలలింగయ్య గౌడ్ సార్. మాది రావపురం ఎక్స్ రోడ్ గ్రామ పంచాయత్ సార్. మండలం మోతే సార్. జిల్లా సూర్యాపేట, నియోజకవర్గం కోదాడ. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి నలమాద పద్మావతి రెడ్డి గారు. మా ఎంపీ గారు కుందూరు రఘువీర్ రెడ్డి గారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో అన్నీ అమలు చేస్తాం సార్. మేము ఏది వెనకపోం, అన్నీ మంచిగా చేసి పెడతాం. ఒప్పుకునే అన్నీ చేస్తాం సార్. మా గవర్నమెంట్ మా 6 గ్యారెంటీ తప్పకుండా అమలు అవుతాయి సార్. నేను ఫస్ట్ మా రాజకీయ జీవితం టీడీపీ నుంచి స్టార్ట్ అయినాం సార్. 1993లో నేను వార్డు నెంబర్ అయినా సార్ టీడీపీ నుంచి. నేను అలా 2004 వరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సార్. నెల నుంచి 93లో నేను టీడీపీ పార్టీలో వార్డు నెంబర్ గెలిచిన సార్. నేను అలా ఒక 10 సంవత్సరాలు పనిచేసిన. ఎన్టీ రామారావు గారు చచ్చిపోగానే మేము కాంగ్రెస్ పార్టీలో రావడం, రాజశేఖర రెడ్డి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన సార్. నేను అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. దాంట్లో నేను సరే అధికారం లేక ఓడిపోవడం జరిగింది సార్. 2018లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మాకు 2018లో సర్పంచ్గా అవకాశం ఇచ్చారు సార్. మా సతీమణికి అవకాశం ఇచ్చారు. మా సతీమణి గారు పద్మకు కోల పద్మకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు సర్పంచ్గా. ఒక 3-4 ఓట్లతో ఓడిపోయినాం సార్ మేము. అలాగనే మళ్ళీ పార్టీలో పనిచేస్తున్నాం. మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు రాగానే సరే ఒకసారి ఓడిపోయినాక మళ్ళీ ఎంపీటీసీగా నువ్వు నిలబడవని నన్ను నిలబెట్టారు సార్. అలా కూడా ఒక 4 ఓట్లతోనే ఓడిపోయాను సార్. అయినా పార్టీలని పనిచేస్తున్నా, పార్టీ కోసం తిరుగుతున్నా, కార్యకర్తలను నమ్ముకొని ఉన్నా. నేను ఎప్పటి నుంచైనా పార్టీ ఒక్కసారి అలా నుంచి వచ్చిన నా జ్ఞాపకం వరకు ముందు ఉన్న జ్ఞాపకం ఎరినాక నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఇక పార్టీని నమ్ముకొని అలానే ఉంటున్నా సార్. ఇప్పుడు నాకు 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ నాకు ఏమైనా అవకాశం ఇచ్చి కార్యకర్తలు ఉండమంటే ఉంటా, లేకపోతే నేను పార్టీ కోసం పని చేసుకుంటూ ఆ పార్టీలోనే ఉంటా సార్. నేను మంచి అయినా చేయడని అలానే ఉంటా సార్. నేను నా జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి పని చేసుకుంటూ ఉంటాను ప్రజల్లో.